హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బెంగళూరులో ఉన్న లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి వచ్చాము. ఎందుకంటే ఇక్కడ పుష్ప ఫల ప్రదర్శన జరుగుతుంది. అదేనండి ఫ్లవర్ షో. ఈ బొటానికల్ గార్డెన్కి 4 గేట్లు ఉంటాయి. నేనైతే వెస్ట్ గేట్లోంచి వెళ్తున్నాను లోపలికి. ఇప్పుడైతే ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ అడల్ట్స్కి 80 రూపీస్, అలాగే పిల్లలకైతే టికెట్ లేదు. అలాగే వీక్ డేస్లో అయితే 80, వీకెండ్స్లో అయితే 100 రూపీస్ అంట. చిన్నపిల్లలకి ఫ్రీ. మనకు లోపల ఎంటర్ అవ్వగానే ఇక్కడ చక్కగా ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసిన ఫౌంటైన్ అన్నీ ఉన్నాయి. చూసారు కదా, ఇక్కడ ఫ్లవర్స్ పాట్స్ అన్నీ చాలా చక్కగా డెకరేట్ చేశారు. అన్ని రకాల ఫ్లవర్స్తోని కూడా ఇక్కడ మనకి డెకరేట్ చేసి కనిపిస్తుంది. చాలా అందంగా ఉంటుందండి, ప్లజెంట్గా కనిపిస్తుంది వెళ్ళంగానే. రకరకాల పూలు అన్నమాట. అసలు మనకు తెలిసిన పూలు కొన్నే, ఇంకా తెలియని పేర్లు ఎన్నో ఉన్నాయన్నమాట. ఈ ఒక్క ఫ్లవర్ షోలోనే మనం ఇన్ని ఫ్లవర్స్ని చూడగలము. కొన్ని వందల రకాల ఫ్లవర్స్ ఉంటాయి. ఇక చూడండి, ముందున పేరెంట్స్ పిల్లల్ని తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం 2 సార్లు జరుగుతుంది. ఒకటి ఆగస్టు 15కి, ఇంకోటి జనవరి 26కి రిపబ్లిక్ డే సందర్భంగా. ఇప్పుడు మనకి 16వ తారీఖున స్టార్ట్ అయ్యింది, అలాగే 27వ తారీఖు వరకు ఇది కంటిన్యూస్గా కొనసాగుతుందన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కొండ చాలా ఫేమస్ అనమాట. లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లో ఈ కొండ చాలా బాగుంటుంది. ఇక్కడ ఫోటో షూట్స్ కానీ, మళ్ళీ సినిమా మూవీస్ చాలా ఇక్కడ షూట్స్ జరుగుతుంటాయి. పావురాలు చక్కగా అక్కడ చెలక్కలు అవి అందరూ తిని విసిరేస్తుంటారు కదా, అవి తింటున్నాయి అనమాట. అంటే ఈ చాలామంది తినుబండారాలు తెచ్చుకొని, చిరుతిళ్ళు అవి తెచ్చుకొని తింటూ ఉంటారు కదా, పడినవన్నీ తింటున్నాయి పాపం అవి. కొంతమంది వాటికి ఫీడ్ చేస్తున్నారు, కొని అక్కడ చెలక్కలు అమ్ముతున్నారు కదా మా అమ్మగారు, ఆవిడ దగ్గర కొని అవి ఒలిచి వాటికి పెడుతున్నారు అనమాట. అందుకే చాలా గుంపులు గుంపులుగా ఉన్నాయి అక్కడ పావురాలు. భలే బాగుంది చూడడానికి మాత్రం. ఈ కొండ, ఆ ప్లేస్ అంత హాయిగా ప్లజెంట్గా ఉందన్నమాట. ఎంతసేపు అయినా వచ్చి కూర్చోవచ్చు, ఇక్కడ హాయిగా ఉంది. అలాగే మార్నింగ్ వాక్ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఏంటంటే కొండ ఎక్కి దిగుతుంటారు, అంటే అదొక వ్యాయామం లాగా అనమాట. ఈ పావురాలు చూడండి, ఆ ముందు వెళ్తున్నది ఫీమేల్ అనుకుంటా, దాని వెనకాతలు మేల్ పావురం వెళ్ళిపోతుంది. భలే బాగా బుడిబుడి అడుగులు వేసుకుని వెళ్ళిపోతుంది. రెండుని ముచ్చటగా ఉన్నాయి. ఇక్కడ చెట్లు, విరిగిపోయిన చెట్లు ఉంటాయి కదా, వాటిని కూడా చక్కగా ఇలా డెకరేట్ చేశారనమాట. పెయింటింగ్ అంతా వేసి వాటిని ఇలా చక్కగా చూడడానికి అందంగా డెకరేట్ చేస్తారు. చాలా బాగున్నాయి. అక్కడ పడిపోతాయి కదా అప్పుడప్పుడు, వయసు అయిపోయి అలా పడిపోతాయి కదా, అలాంటి చెట్లని అలా డెకరేట్ చేస్తారు. ఇక్కడ పులులను చూడండి ఎంత బాగా పెట్టారో, భలే ఉన్నాయి. ఇక ఇది కూడా ఒక దొంగ అన్నమాట, పెద్ద చెట్టు తాలూకా దొంగ. దాన్ని అలా తయారు చేశారు మొసలిలాగా. ఇక్కడ నాగలి పట్టుకొని రైతు దుక్కి దున్నట్టు, అలాగే ఇక్కడ చూసారా ఆవులు ఎద్దుల్ని ఇలా చక్కగా వాళ్ళు గుడిసె దగ్గర కట్టుకున్నట్టు ఒక థీమ్ ఎంత బాగా ఏర్పాటు చేశారో, చూడడానికి బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ అంబులెన్స్ సదుపాయం కూడా ఉంది ఇఫ్ ఎమర్జెన్సీ. అలాగే ఇక్కడ చలివేంద్రాలు అంటాం కదా మనం, అలాగే ఇక్కడ చక్కగా వాటర్ పెట్టారనమాట, ఉచితంగా నీళ్లు తాగడానికి. ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తున్నారనమాట. లోపలికి బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ని ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. చాలా మంచి ఇది. వేరుశెనగలు అమ్ముతున్నారు, 20 రూపాయలు అట్ట ఒక్కొక్క పొట్లాము. ఇప్పత్తు అంటే 20 అనమాట. కన్నడలో ఇప్పత్తు అంటే మన తెలుగులో 20. ఈ చెట్టు చూసారా, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్లు అనమాట ఇక్కడ అన్నీ కూడా. ఈ లేక్ ఇది రియల్ కాదండి, దీన్ని లేక్ని ఇలాగా ఆర్టిఫిషియల్గా ఇక్కడ ఏర్పాటు చేశారు. కానీ చాలా బాగుంటుంది, రియల్ లేక్ లాగే ఉంటుంది. ఎప్పుడు వాటర్ ఉంటుంది, ఫౌంటైన్ కూడా ఉంటుంది, కానీ ఈరోజు పెట్టలేదు. చూడండి, ఎప్పటికప్పుడు ఇక్కడ క్లీనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు అలా చేసేస్తుంటారు. వీళ్ళు వాలంటరీగా చేస్తున్నారు, చదువుకునే పిల్లలు, స్టూడెంట్స్. వీళ్ళు వాలంటరీగా వచ్చి ఇక్కడ ఏమన్నా పడిన చెత్తని చెదారాన్ని, ప్లాస్టిక్ని రిమూవ్ చేస్తున్నారనమాట. ఈ బుడ్డోడు కూడా భలే ఉన్నాడు, మంకీ క్యాప్ వేసుకొని. వాళ్ళ అమ్మ నాన్నని చేయి వదిలేసి వాడు ఒకడు పారిపోతున్నాడు ముందుకి. ఇక్కడ ఇండో అమెరికన్ హైబ్రిడ్ సీడ్స్ అని ఉన్నాయి కదండి, ఇక్కడ మనకి కావాలంటే కొని పట్టుకెళ్ళొచ్చు. చాలా బాగున్నాయి, కొత్త రకం సీడ్స్ అన్నమాట అన్నిని. ఇంకా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి లోపల ఫ్లవర్స్ అవిను. ఇలా ఎంత బాగా డెకరేట్ చేసి పెట్టారు చూసారా ఫ్లవర్స్, చివరి నుంచి ఆ చివరికి. కలర్స్ కూడా బాబోయ్ కళ్ళు చెదిరిపోతున్నాయి అసలు ఒక్కొక్కటిను. చామంతులు అయితే ఇలా విరగబోసేసి ఉన్నాయి, ఇంకా రకరకాల కలర్స్ అన్నమాట. అసలు మనం ఎప్పుడూ చూడలేని కలర్స్. ఇవన్నీ పాట్స్తో సమేతంగా కావలిస్తే వాళ్ళు ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. అక్కడ చాలామంది వచ్చి కారులో వచ్చి పట్టుకెళ్ళిపోతుంటారు పాట్స్ తోటి. అలాగే చిన్న చిన్న మొక్కలు కూడా కొనుక్కొని తీసుకెళ్తుంటారు. ఎందుకంటే మనకి ఇవి మామూలుగా బయట దొరకవు ఈ జాతులు. ఇవి చెప్పాను కదా ఇందాక, ఇండో
అమెరికన్ హైబ్రిడ్ అని చెప్పేసి అలాంటి హైబ్రిడ్ సీడ్స్ అన్నీ వేసిన మొక్కలు అనమాట. ఇవి ఇక్కడ బాగా దొరుకుతాయి, ఇలాంటి ఫ్లవర్ షో జరిగినప్పుడే దొరుకుతాయి మనకి. సో ఇక్కడ వచ్చి చాలామంది వచ్చిన వాళ్ళు, చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కొని పట్టుకెళ్తారు. కానీ చాలా పచ్చదనం అనమాట. ఇలాంటి కళ్ళతో మనం చూస్తూ ఉంటే నిజంగా మనకి కూడా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి, చాలా ఆనందంగా అనిపిస్తుంది, స్ట్రెస్ తగ్గుతుంది చెప్పాలంటే ఇలాంటివన్నీ చూసేటప్పుడు. ఇక్కడ వచ్చేసి మనకి మామిడికాయ ముక్కలు, అలాగే దోసకాయ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, తర్బూజా ముక్కలు, అలాగే పుచ్చకాయ ముక్కలు అన్నీ కట్ చేసేసి ఉప్పు కారాలు జల్లి, ఇష్టమైతే లేదంటే అలా ప్లెయిన్గానే తీసుకోవచ్చు. కట్ చేసి రెడీగా పెట్టి ఉంచుతున్నారు. ఒక్కొక్కటి అలా కట్ చేసి పెట్టిన ప్లేట్ అంతా అయిపోతుంది అనమాట, వచ్చి అలా కొనుక్కుంటున్నారు. అలాగే కూల్ డ్రింక్స్ కావాలనుకున్న కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇంకా అన్నీ ఉన్నాయి. కలర్ సోడాస్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. మనకి మధ్యలో ఎవరికైనా సరే వస్తే ఏదో తినాలి తాగాలనిపిస్తుంది కాబట్టి స్టాల్స్ అయితే మాత్రం సూపర్గా వేశారు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు స్టాల్స్ ఉన్నాయి. మరి వీళ్ళకి వ్యాపారం బాగా జరగాలి లక్కీగా, దేవుడి దయ వల్ల. ఇంకా రేపు ఎల్లుండి బాగా వస్తారు జనాలు. ఈరోజు కొంచెం ఫ్రైడే కాబట్టి నేను వెళ్ళిన రోజు అంత లేరు, కానీ ఇంకా వీకెండ్ సాటర్డే సండే అయితే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు. ఇక్కడ చూసారు కదా, మనం ఏటుకొప్పాక బొమ్మలు ఉంటాయి కదా మనకి వుడెన్వి, అలాగనమాట. ఏటుకొప్పాక బొమ్మలు లాంటివి, కొండపల్లి బొమ్మలు అంటాం కదా, అలాంటివన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. చూడండి, చెక్కతో చేసినవన్నీ మంచి చక్కగా పెయింట్ చేసి తీసుకొచ్చి కలర్ఫుల్గా ఉన్నాయి. ఇలాంటివి ఇప్పుడు అప్పట్లో వచ్చి చాలా చౌకగా దొరికేవి, కానీ ఇప్పుడు చాలా ఇవి కాస్ట్ అయిపోయినాయి. చూడండి, తోలు బొమ్మలు అట్లా అంటాం కదా, పప్పెట్ షోలు చేస్తారు, అలాంటివి అనమాట. ఇలా తాడు పట్టుకొని లాగుతుంటే కాళ్ళు చేతులు ఇట్లా ఆడుతూ ఉంటాయి కదా, అలాంటి బొమ్మలు షోకేస్లో పెట్టుకొని చాలా బాగుంటాయి. చాలా బాగున్నాయి బొమ్మలు మాత్రం, కలర్ఫుల్గా ఉన్నాయి అన్నీ, భలే బాగున్నాయి. ఇక్కడేమో వుడెన్తో చేసిన కోమ్స్ అండి, నీమ్ వుడ్తో చేసిన కోమ్స్. మరి అదే నిజమో కాదో తెలియదు, ఒరిజినల్ మరి వాళ్ళు అయితే పెట్టారు అక్కడ బ్యానర్ అలాగా. ఇవన్నీ వుడెన్వి అనమాట. చిన్న చిన్న స్పూన్స్, అలాగే సౌట్స్, గరెట్లు, ఇంకా అన్నీ చెక్కవే అన్నీ. చపాతీ చేసుకునే కర్రలు, ఇంకా వెజిటబుల్స్ కట్ చేసుకునే ప్లేట్, ఇంకా అన్నీ ఒకటిగా చాలా ఉన్నాయి. కానీ చాలా బాగున్నాయి, ముచ్చటగా ఉన్నాయి. ఒక్కొక్కటి చూస్తుంటే చాలా క్యూట్గా ఉన్నాయి, బాగున్నాయి. నేనైతే చిన్న స్పూన్లు ఉన్నాయి కదా, వుడెన్ స్పూన్లు తీసుకున్నాను నేనైతే. బట్ మనం ఇంటికి వెళ్ళి వాడి చూడాలి, ఇది ప్యూర్గా వుడ్డో కాదో అని తెలిసిపోతుంది ఒకసారి తడిపామంటే. కొన్ని అయితే బాగున్నాయి, కొన్ని చెప్పలేం. ఇలాంటి షోస్లో మనం కొనుక్కున్నవి ఎగ్జిబిషన్స్లోని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అవి ఏంటంటే మనం వాడిన తర్వాత అసలు రూపం బయటపడిపోద్ది. పెన్సిల్ అంట, వుడెన్ పెన్సిల్. ఈవిడెవరో వాళ్ళ ఆయనకి టెండర్ పెడుతుంది. చీరలు కూడా అమ్మేస్తున్నారు లోపల, శారీ కలెక్షన్ అంట. పోలీస్ బందోబస్తు మాత్రం ఎక్కడికక్కడ బాగా పెట్టారండి. ఇంకా ప్లాంటేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి, ఇంకా ప్యాషన్ ఉండే వాళ్ళకి అయితే మాత్రం ఇక్కడ పండగ అనమాట. అంత అన్నీ దొరుకుతాయి, ఏం దొరకదని లేదు. ఏ సీడ్స్ కావాలన్నా, ఇంకా పెస్టిసైడ్స్ కావాలన్నా, ఏదైనా సరే అన్నీ ఇక్కడ చాలా బాగా సేల్ చేస్తున్నారు. మట్టి కుండల్లో వండుకుంటే మంచిదట్టు కదా, ఇప్పుడు అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువైపోయింది. సో పాట్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఇంకా మనం అయితే ఇలా గ్లాస్ హౌస్ సైడ్కి వస్తున్నాం అనమాట. గ్లాస్ హౌస్కి సైడ్స్లో ఇలాగ డెకరేట్ చేసి పెడతారు. ఇదే గ్లాస్ హౌస్ అండి. ఇందులోపలే మనకి ఫ్లవర్ షో జరుగుతుంది ఈ ప్రతిసారి కూడా. ఇక్కడ ఈరోజు మనకి ఫ్లవర్ షో థీమ్ ఏంటంటే ఆదికవి వాల్మీకి గారి మీద థీమ్ తీసుకొని ఈరోజు ఇక్కడ ఫ్లవర్ షో జరుగుతుంది. ఈ బయట అంతా ఇలా ఈ రకంగా అలంకారం చేశారు, సూపర్ ఉంది. ఫోటోషూట్స్కి అయితే అద్భుతం అనమాట. ఎవరైనా ఫోటోషూట్స్ తీసుకోవాలనుకుంటే ఇదే మంచి టైం ఇక్కడ. ఇంకా అందరూ ఎవరి చేతుల్లో చూసినా ఫోన్లు, సెల్ఫీలు, ఫొటోస్, సూపర్, భలే అదిరిపోతుంది అనమాట, కళకళలాడిపోతుంది. స్కూల్ పిల్లలు వచ్చారు, చక్కగా అందరూ గ్రూప్ ఫోటో దిగుతున్నారు అక్కడ కూర్చొని. ఇది గ్లాస్ హౌస్కి ఎదురుగా ఉన్న ఒక అశోక చెట్టు అండి. ఏదో ఆకాశాన్ని తాకుతున్నట్టు ఉంది, అంత హైట్, అంత పొడుగుంది. దానికి ఎదురుగా చూడండి ఆ ఫౌంటైన్. ఇది రేపు ఓపెన్ చేస్తారు, ఈరోజు ఓపెన్ లేదు. ఇప్పుడు మన ఎంట్రన్స్కి వచ్చాము, ఇప్పుడు ఎంట్రీ అయిపోదాం, లోపలికి వెళ్ళిపోదాము. రేపు మాత్రం క్యూ చాలా పొడుగ్గా ఉంటుంది, రేపు ఎల్లుండని. ఈరోజు ఫ్రైడే కాబట్టి అంత లేదు. ఇప్పుడైతే లోపలికి వచ్చామండి, గ్లాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి మనకి ఫ్లవర్ షో స్టార్ట్ అవుతుంది. ఈసారి థీమ్ మనకి ఇక్కడ వచ్చేసి రామాయణాన్ని రచించిన ఆదికవి వాల్మీకి గారి మీద థీమ్గా తీసుకొని ఈసారి ఇక్కడ పుష్పఫల ప్రదర్శన జరుగుతుందన్నమాట.
ఇదంతా అరేంజ్ చేయడానికి ఒక 250 మంది 10 రోజుల పాటు కష్టపడి ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగిందండి. లోపల మాత్రం అద్భుతంగా ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి, రామభక్త ఆంజనేయ స్వామిది విగ్రహం పెట్టారు. ఎంత బాగా అరేంజ్ చేశారు చూడండి. విగ్రహం పెట్టి దాని చుట్టూత ఫ్లవర్స్ని ఎంత బాగా డెకరేట్ చేశారంటే ఫ్లవర్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయో బాబోయ్. వాల్మీకి ఆశ్రమము అని చెప్పేసి ఇక్కడ రాశారు, కన్నడలో రాశారు. ఇదంతా కన్నడలో రాశారు, ఇక్కడ ఇంగ్లీష్లో కూడా రాశారు. దీని తాలూకా మనకి వివరాలు కావాలంటే అది చదివితే మనకు అర్థమవుతుందన్నమాట. గ్లాస్ హౌస్ మాత్రం వచ్చిన వాళ్ళందరితో కళకళలాడిపోతుంది. చాలామంది వచ్చారు. ఇంకా రేపు ఎల్లుండి చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. అలాగే దీని పక్కన వాల్మీకి ఆశ్రమం అని చెప్పేసి అది కూడా ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేస్తారు, చూసారు కదా. ఇది వాల్మీకి ఆశ్రమం అన్నమాట. ఇక్కడే కదా సీతాదేవిని లక్ష్మణుడు విడిచిపెట్టి వెళ్తాడు కదా, ఆ ప్లేస్ అన్నమాట. ఇక్కడే వాల్మీకి కవి రామాయణం రచించడం ప్రారంభించారు. సీతాదేవి గర్భంతో ఉండడము, అలాగే ఇక్కడే లవకుశుల్నికి జన్మనివ్వడము అన్నీ ఇక్కడే జరిగాయి. ఆ తర్వాతే వాల్మీకి కవి రామాయణాన్ని రచించడం కూడా ప్రారంభించారు. రామాయణంలో మనం ఉడత సాయం అని ఉంటాం కదా, ఉడత సాయం అని చెప్పి వస్తుంది కదా, దీన్ని కూడా తీసుకొని ఇక్కడ ఉడతని ఇలాగా చక్కగా పెట్టారు. ఇక్కడ అంత బాగుందంటే ఈ బొమ్మ చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరూ అక్కడ నిల్చొని ఫోటోలు దిగుతున్నారు. అలాగే తాతగారు ఫ్లూట్ చాలా బాగా వాయిస్తున్నారు. అందరూ ఆయనతో వీడియోలు తీసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. అలాగే ఈ వాల్మీకి ఆశ్రమం అయితే మాత్రం ఇంకా కళ్ళు చెదిరిపోతాయండి. చూడండి ఆ రోజెస్ ఎంత బాగున్నాయో, మెట్ల మీద పరిచిన రోజెస్, చామంతులు, వైట్ చామంతులు, అలాగే ఎల్లో చామంతులు, మళ్ళీ ఆ బ్రౌన్ కలర్ చామంతులు వస్తాయి కదా, అవి పెట్టి డిజైన్స్ ఎంత బాగా చేసింటే ఒక కలర్ తర్వాత ఒక కలరు, ఒక కలర్ తర్వాత ఒక కలరు అంత చక్కగా అరేంజ్ చేశారు. ఇంకా సన్ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి బాబోయ్, ఇంకా అదిరిపోయింది అనమాట. అసలు భలే బాగున్నాయి, అసలు పూర్తిగా విచ్చుకొని ఇలాగా చక్కగా ఉన్నాయో అబ్బా, ఇంకా మాటల్లో చెప్పలేమన్నమాట. చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి అన్నమాట. నిజంగా జన్మ ధన్యం అయిపోయింది, అంత అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ మాత్రం. పువ్వులను చూస్తే ఎందుకో ఒకలాంటి ఆనందం వస్తుంది, అంత ఫ్రెష్ ఫ్లవర్స్ ఒక్కొక్కటి. అది కూడా రకానికి ఒక పువ్వు ఉంది, ఒక్క రకం కాదు. ఇక్కడ చూసారు కదా సీతాదేవి పర్ణశాలలో ఉన్న ఆ థీమ్ అన్నమాట. చక్క చిన్న గుడిసె వేశారు అక్కడ, హట్ చిన్నది, ఇలాగా ఎండుగడ్డిని యూజ్ చేసి హట్ని తయారు చేశారు. అలాగే చూసారు కదా సీతాదేవి లవకుశలిద్దరు. అలాగే ఇక్కడ లేళ్ళు చూడండి ఎంత బాగున్నాయి, జింకలు ఎంత చక్కగా పెట్టారో, చిన్న పాము పుట్ట, అక్కడే చిన్న నెమలి. అబ్బాయి ఎంత బాగుందో, నిజంగా పర్ణశాలలో ఉన్నామా అనిపిస్తుంది అన్నమాట వెళ్తే, ఎంత బాగుంది. ఇక్కడ ఆదికవి మహర్షి వాల్మీకి గారిని ఇక్కడ అతను రాస్తున్నట్టు, అతను రామాయణం రచిస్తున్నట్టుగా ఆ స్టాట్యూని అక్కడ పెట్టడం జరిగింది. ఇవన్నీ ఎంత బాగా అరేంజ్ చేశారంటే పబ్బా చూడండి, ఆ ఫ్లవర్స్ ఇలా ఒక నది పారుకుంటూ వెళ్తుందా అన్నట్టుందన్నమాట, అంత బాగా పెట్టారు. అలాగే గ్రంథం, ఆయన రచించిన గ్రంథము, ఆ బుక్ని కూడా ఆ షేప్ అలా పెట్టి నిజంగా ఆ బుక్ మధ్యలో నుంచి ఆ విగ్రహం కనిపిస్తున్నట్టుగా చూడండి ఎంత బాగుందో అసలు. ఆ థీమ్ నిజంగా ఈ రకమైన క్రియేటివిటీకి ఇక్కడ సీతారాములు పెయింట్ వేసి పెట్టారు చూడండి. కాళ్ళ దగ్గర ఆంజనేయ స్వామి, అబ్బబ్బా ఈ నిజంగా అద్దరిపోయిందండి. ఈసారి మాత్రం థీము నిజంగా కన్నుల పండుగగా ఉంది, ఇంకా అసలు మాటల్లో చెప్పలేము, అంత బాగుంది. జటాయు ఉంది కదా, సీతాదేవిని రక్షించడానికి జటాయు కూడా సహకరిస్తాడు కదా, ఆ థీమ్ను కూడా తీసుకొని ఇక్కడ జటాయుని పెట్టారు. ఒక దగ్గర ఆంజనేయ స్వామి, ఒక దగ్గర ఉడత, ఒక దగ్గర జటాయు. ఎవరైతే సీతాదేవిని కాపాడడానికి అక్కడ రక్షించడానికి తోడ్పడ్డారో వాళ్ళ తాలూకా స్టాచ్యూస్ అన్ని 4 వైపులా పెట్టారనమాట. థీమ్ అయితే ఈసారి చాలా బాగుందండి. పిల్లల్ని తీసుకురండి, ముఖ్యంగా పిల్లలకి రామాయణం గురించి ఇలా చూపించి చెప్తే వాళ్ళు చాలా బాగా అర్థమవుతుంది. అలాగే పెద్దవాళ్ళని కూడా తీసుకురండి, వాళ్ళు చూసి చాలా ఆనందిస్తారు. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇటు మీ ఆంధ్ర బిడ్డ. మరి ఇక్కడితో ఈ వీడియో ముగించేస్తున్నాను. బాయ్ బాయ్, టాటా.